అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. మామూలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు, కొడుకులు పెద్దగా చదువుకోకపోయినా వాళ్ళకి ఆస్తి, అంతస్తులు మరి అదే విధంగా అన్నీ ఉంటాయి. అయినా సరే నిర్లక్ష్యం చేస్తా ఉంటారు. సరే కొందరు చదువుకుంటుంటారు. కొందరు రాజకీయాల్లో రాణిస్తా ఉంటారు. సరే మరి ఇదంతా ఎందుకు? మరి అసలు విషయంలోకి వచ్చేస్తే డైరెక్ట్‌గా పాయింట్‌లోకి వచ్చేస్తే ఒకసారి వారసుల గురించి ఇక్కడ ఈ వీడియోలు విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. అంటే ఎవరు ఎలా రైజ్ అయ్యారు? ఎవరు ఎలా డౌన్ ఫాల్ అయ్యారనేది ఇక్కడ మనం ఈ వీడియోలో డీప్‌గా విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క కుమారుడు. కల్వకుంట్ల తారక రామారావు గారు, కేటీఆర్ గారు. మరి అదే విధంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడు నారా లోకేష్ గారు. సరే, ఈ ముగ్గురు గురించి మనం ప్రధానంగా చర్చించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే, ఈ నాయకుల యొక్క స్ఫూర్తిని తీసుకొని, ఆయా పార్టీలో ఉన్నటువంటి నాయకులు గాని, వచ్చే తరం గాని స్ఫూర్తిగా తీసుకొని, రాజకీయాలలో గాని, వారి యొక్క ఫీల్డ్‌లో గాని ఎదగాలని ఒక స్ఫూర్తిగా తీసుకుంటారు. మరి ఇటువంటి వ్యక్తుల గురించి కూడా మనం ప్రధానంగా ప్రస్తావించాల్సినటువంటి అంశం. సరే, మొదటగా నారా లోకేష్ గారు. మరి నాకు తెలిసి రాజకీయాలలో ఈయన తనను తాను మలుచుకున్నంత విధంగా ఏ నాయకుడు మలుచుకొని ఉండడనేదైతే ఇది జగమెరిగినటువంటి సత్యం. ఇది ఎవరు కాదనలేనటువంటి నిజం. మరి ఎన్నో అవమానాలు, ఎన్నో హేళనలు, బాడీని హేళన చేశారు. మాట్లాడేటువంటి భాషని హేళన చేశారు. కుటుంబ సభ్యులను అవమానించారు. మహిళలను అవమానించారు. పిల్లలను అవమానించారు. సరే, రాజకీయాలకు తరంగాడు అని చెప్పేసి ఏకంగా సొంత పార్టీ క్యాడర్‌లో కూడా కొంత నైరాశ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈయన రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి 2019కి ముందు, 2019 తర్వాత అనేదైతే మనం ఖచ్చితంగా అభివర్ణించవచ్చు నారా లోకేష్ గారిని. నేను చాలా వీడియోలో కూడా చెప్పడం జరిగిందండి. ఆల్ ట్రూత్ పాసెస్ త్రూ 3 స్టేజెస్. ఫస్ట్ ఇట్ ఈస్ రిడిక్యూల్డ్, సెకండ్ ఇట్ ఈస్ వైలెంట్‌లీ అపోజ్డ్, థర్డ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ యాస్ బీయింగ్ యాస్ సెల్ఫ్ ఎవిడెంట్ అని. అంటే నారా లోకేష్ గారు లీడర్ అనేది అంటే తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది నమ్మనటువంటి పరిస్థితి. సో, అటువంటి వారికి ప్రతి నిజము ముందుగా వ్యతిరేకించబడింది. లీడర్ అనేటువంటి వ్యక్తి ఫస్ట్ వ్యతిరేకించబడతాడు. ఎందుకంటే ఇతను లీడర్ కాదు అని. దాని తర్వాత తీవ్రంగా వ్యతిరేకించబడింది. యువగళం పాదయాత్రకు ముందు ఇతను చేస్తాడా? చెయ్యడా? అని చెప్పేసి. సాధించిన తర్వాత యెస్, ఇతను చేయగలుగుతాడనే అప్పటి వరకు ఉన్నటువంటి అనుమానం ఉన్న వారిలో కూడా యెస్, ఇతను లీడర్‌గా తయారయ్యాడు అని చెప్పేసి నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ద్వారా నిరూపించాడు. ఇకపోతే ఈరోజు తెలంగాణనే కాదు, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడు కేవలం నారా లోకేష్ గారనే స్థాయికి సీనియర్ నాయకులను కలుపుకొని వెళ్తా ఉన్నారు. జూనియర్ నాయకులను, ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులను, శాసన మండలి సభ్యులను కలుపుకొని వెళ్తా ఉన్నారు. అటు కార్యకర్తలతో ప్రజా దర్బారు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఈరోజు నారా లోకేష్ లీడర్ కాదు అన్నవాడు ఎవడన్నా ఉన్నాడు అంటే అసలు వాడంత మూర్ఖుడు లేడు అనేది రాష్ట్రంలో అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. నారా లోకేష్ ది లీడర్ అనేది ప్రతి ఒక్కరి నోటి గుండా వచ్చేటువంటి మాట. సో, నారా లోకేష్ గారు ఇప్పుడు ది మోస్ట్ సక్సెస్‌ఫుల్, మోస్ట్ ఫాస్ట్ ఎమర్జింగ్ లీడర్ ఇన్ ఇండియా అనేది కూడా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే దానికి ఆధార ప్రాతిపదికన కూడా మనం మాట్లాడుతున్నామండి. నరేంద్ర మోడీ గారు సొంత పార్టీ నాయకులకు సైతం ఆయన 2 గంటల సమయం కేటాయించలేదండి పర్సనల్‌గా. ఈరోజు నారా లోకేష్ గారు ఒక ముఖ్యమంత్రి కాదు, లేకపోతే ఒక కేంద్ర మంత్రి కాదు. మరి ఒక రాష్ట్ర మంత్రికి కుటుంబ సమేతంగా 2 గంటల పాటు సమయం కేటాయించి డిన్నర్‌లో పాల్గొనడము, మూడోసారిగా ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటే ఒకసారి ఆలోచన చేయండి. ది ఫాస్టెస్ట్ ఎమర్జింగ్ నేషనల్ లీడర్ ఇన్ ఇండియా ఎవరన్నా ఉన్నారు యువ నాయకులు అంటే ఖచ్చితంగా నారా లోకేష్ గారని చెప్పి అయితే దీని సాక్షి అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇకపోతే రెండో విషయం, కేటీఆర్ గారు. సరే, మరి ఆయన ఉన్నత చదువులు చదువుకున్నాడు. కేసీఆర్ గారి యొక్క కుమారుడు. మరి ఆయన కూడా విదేశాల నుంచి రావడం జరిగింది. రాజకీయాల్లోకి రావడం జరిగింది. సరే, అధికారంలోకి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన వివిధ శాఖలు చేపట్టడం జరిగింది. సరే, అంతా బానే చేశారు. ఇంగ్లీష్ బాగా మాట్లాడతారని చెప్పేసి ఆ సోషల్ మీడియా ద్వారా అంతా బాగా చేసుకున్నారు. బాగా 10 ఏళ్ళు పరిపాలన చేశారని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావించారు. రెండోసారి అధికారం కట్టబెట్టారు. ఇదంతా బానే ఉంది. కానీ అధికారం పోయిన తర్వాతనే కదా తన యొక్క కేపబిలిటీ, శక్తి సామర్థ్యాలు ఏ విధంగా అధిగమిస్తాడు, ఓటములని ఏ విధంగా ముందుకు వెళ్తాడనేది అక్కడే కదా కేపబిలిటీ నిర్ణయించేది. సో, తన యొక్క శక్తిని అనేది ప్రజలందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది నేను మాట్లాడేటువంటి అంశం కాదు. మరి ఈరోజు కేటీఆర్ గారు నిజంగా సక్సెస్‌ఫుల్ లీడరేనా అంటే, సరే, ఒక ఎన్నిక తర్వాత మనము ఇది నిర్దేశించాల్సినటువంటి మాట కాదు. ఎందుకంటే 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చవిచూసింది బీఆర్ఎస్ పార్టీ. మరి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గుండు సున్నా రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ఎన్నికల రెఫరెండంగా తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఘోర ఓటమిని చవిచూసింది. మరి అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో కూడా ఘోర ఓటమిని చవిచూసింది. మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఘోర ఓటమిని చవిచూసింది. మరి ఏ ఎన్నికలలో అయినా ఇంప్రూవ్‌మెంట్ ఎక్కడైనా కనపడిందా? కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు అంటే ఖచ్చితంగా లేదు అనేది తెలంగాణ ప్రజలే ఆ ఎన్నికల ఫలితాల తీర్పిచ్చిన తర్వాత మనం దాని ప్రాతిపదికన అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. సో, ఈరోజు మాట తీరు కూడా కలుపుకొని పోవడం అనేది లేదు. మరి అదేవిధంగా కేవలం సోషల్ మీడియాలోనే చర్చలు, సోషల్ మీడియాలోనే హైపు. సో, ఎక్కడ గ్రౌండ్‌లో కార్యకర్తలతో గాని, నాయకులతో గాని మమేకం అవ్వట్లేదని చెప్పేసి ఒక అపవాదు. ఏకంగా సొంత చెల్లెలైనటువంటి కవిత గారు చెప్పడం జరిగింది. "అన్నగారు మీరు సోషల్ మీడియాలో ఉన్నారు తప్ప నిజంగా మీరు గ్రౌండ్‌లో లేరు, రియాలిటీలో లేరని" చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇది కేటీఆర్ గారు అధికారం లేనప్పుడు విఫలమయ్యారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేది ఒక ప్రధానమైనటువంటి అపవాదుని ఎదుర్కొంటా ఉన్నారు. సో, ఇది పరిస్థితి. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు. సరే మరి ఈయన కూడా తండ్రి గారు చనిపోయిన తర్వాత పార్టీ పెట్టడం జరిగింది. సొంతంగా వెళ్ళడం జరిగింది. సరే అక్కడి నుంచి ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు ఎన్నో అధిగమించి జైలుకి వెళ్ళడం జరిగింది. అది జరగనుంది. పాదయాత్ర చేశారు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. సరే ఇంత కష్టపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత దాన్ని నిలుపుకోవడానికి చేసినటువంటి కృషి ఏందయ్యా అంటే అధికారం పోగొట్టుకోవడానికి కృషి ఎక్కువ చేశారనేది ఈరోజు ప్రధానంగా ప్రజల్లో చర్చ ఉంది. మీరు చూడండి 151 సీట్లతో అధికారం ఇచ్చినటువంటి ప్రజలు కేవలము ఒక ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి తన యొక్క మానసిక స్థితిని, మానసిక వైఖరిని కేవలం రివెంజ్ పాలిటిక్స్‌కే తన యొక్క అధికారాన్ని ఉపయోగించాడు, అధికార దుర్వినియోగం చేశాడనే బలమైనటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో నాటాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 5 ఏళ్లలో చూడండి ప్రతి ఒక్క వర్గాన్ని టార్గెట్ చేయడం, మాట్లాడితే కేసులు పెట్టడం, లేకపోతే ఇబ్బంది పెట్టడం. ఈ పెద్ద లేదు, చిన్న లేదు, కులము లేదు, మతము లేదు, ప్రాంతం లేదు. ఎక్కడ చూసినా విధ్వంసం, గొడవలు, అల్లర్లు ఇదే పరిస్థితిగా అన్నట్టు 5 ఏళ్ళు జరిగింది కాబట్టే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా లేకోకుండా చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కష్టపడి జైలుకి వెళ్ళి పాదయాత్రలు చేసి ఇన్ని ఇబ్బందులు పడి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైనా అధికారం కోల్పోవడానికి ఇంతటి స్థాయిలో కృషి చేసినటువంటి వ్యక్తి ఎక్కడా లేరు అని చెప్పేసి ఈరోజు ప్రజల్లో ఒక చర్చ అయితే ఉంది. మరి ఇక్కడ చూసుకుంటే నారా లోకేష్ గారి తండ్రి ముఖ్యమంత్రి, కల్వకుంట్ల తారక రామారావు గారి తండ్రి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ముఖ్యమంత్రి. మరి ముగ్గురు ముఖ్యమంత్రుల యొక్క కొడుకులు ఈరోజు ఎవరు ఏ స్థాయిలో పరిణితి చెందారు, ఏ విధంగా తమ యొక్క పార్టీలను రక్షించబోతా ఉన్నారు, ఏ విధంగా లీడర్‌షిప్ కరెక్ట్‌గా తయారైంది అనంటే ఈరోజు కేవలం ఈ 3 పార్టీలలో ఒకే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ సక్సెస్‌ఫుల్‌గా తనను తాను మలుచుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ అధికార మదం చూపించుకోకుండా ప్రజలతోనూ, కార్యకర్తలతోనూ, నాయకులతోనూ, శాసనసభ్యులతోనూ అందరితో సమీక్ష చేసుకుంటూ ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ప్రజా సమస్యలు నెరవేరుస్తూ ప్రక్షాళన చేసుకుంటూ తనున్నటువంటి శాఖలతో ముందుకు వెళ్తా ఉన్నారు నారా లోకేష్ గారు. కేటీఆర్ గారు ఒక రకంగా ఒక అపవాదు ఎదుర్కొంటా ఉన్నారు. మరి అక్కడ చెల్లితోనూ అపవాదే, ఇక్కడ చెల్లితోనూ అపవాదులే. సో, మహిళలకే సొంత ఇంట్లో ఉన్నటువంటి మహిళలకే న్యాయం చేయలేరు వీళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఏం న్యాయం చేస్తారనే ఒక బలమైనటువంటి అపవాదును కూడా ఒక నింద మోస్తా ఉన్నారు. మరి ఈ నిందను చెరిపేసుకుంటారా లేదని వారి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముగ్గురు యొక్క ముఖ్యమంత్రుల తనయులు ఏ విధంగా తమను తాము మలుచుకొని ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారనేది ప్రజల ముందర డేటా ఉంది. అందరికీ నమస్కారం.